అంత సిగ్గులేని జెండా మోసే కూలీలు నేను ఎక్కడ చూడట్లా. వాళ్ళ జెండా తప్ప అన్ని పార్టీల జెండాలు మోస్తారు. నీ పార్టీ జెండా, నీ పార్టీ రిజిస్ట్రేషన్, వైసీపీ పార్టీ ఎవరు రిజిస్ట్రేషన్ చేశారో ఒకసారి గూగుల్ చేయి. కొలిశెట్టి శివకుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే పార్టీ మీది కాదు, జెండా మీది కాదు, పార్టీ క్యాడర్ మీది కాదు. విలువలు లేకుండా ఎన్ని జెండాలు మార్చావో నువ్వు కూడా మాట్లాడడమే. జెండా కూలీలమా? మేము ఆ జెండా మోయడం మూలంగానే, మేము జనసేన పార్టీ కోసం కూటమి జెండా మోయడం మూలంగానే ఇవాళ అరవతల్లి బాట ద్వారా మారుమూల తండాల్లోకి, అడవుల్లోకి కూడా రోడ్లు వెళ్తున్నాయి. గిరిజన బిడ్డలకి ఇవాళ ఆధునిక సమాజంతో కనెక్టివిటీ ఏర్పడుతుంది. బుక్కెడు పువ్వుకి గుక్కెడు నీళ్ళకి ఏడ్చినటువంటి వ్యవస్థ ఈ రోజు ఆశగా మా ఊరికి నీళ్ళు వచ్చాయి, మా ఊరికి దారి వచ్చింది, మా ఇంటికి వెలుగు వచ్చిందని చెప్పుకుంటుంది. అంటే అది మేము మోసిన జెండా వల్ల గర్వంగా చెప్పుకుంటాం. మేము పవన్ కళ్యాణ్ జెండా మోస్తున్నాం, ఇంకా ఆయన బాటలో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మోస్తామని గర్వంగా చెప్పుకుంటాం. నువ్వు చెప్పగలవాలాగా క్లియర్లీ? మేము మోసే జెండా వల్ల ఇవాళ 6,000 మంది పోలీసు నియామకాలు జరిగాయి. మేము మోసిన జెండా వల్లే డిఎస్సీ ఉద్యోగులకి డిఎస్సీ నోటిఫికేషన్ బట్టి టీచర్ల నియామకం జరిగింది. మేము మోసిన జెండా వల్లే ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వస్తున్నాయి. మేము మోసిన జెండా వల్లే గోదావరి జిల్లాలకి అమరజీవి జలధార ప్రాజెక్ట్ వచ్చింది. మేము మోసిన జెండా వల్లే రాజధానికి వాళ్ళు నిధులు వచ్చాయి, మళ్ళీ పునః ప్రారంభం జరిగింది. మేము మోసిన జెండా వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తవబోతుంది. మేము మోసిన జెండా వల్లే రైల్వే లైన్ కంప్లీట్ అవుతుంది. మేము మోసిన జెండా వల్లే విశాఖ పెద్ద ఎత్తున గూగుల్ డేటా సెంటర్లు వచ్చాయి.